అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. మాజీ ఇండియన్ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఇషాన్ కిషన్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. బ్రో, ఇషాన్ కిషన్ 2027 వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయితే అయిపోయాడు. ఈసారి వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా, నమీబియా కొన్ని కంట్రీస్‌లో జరుగుతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికాకి ఇషాన్ కిషన్‌కి వీసా దొరికేసింది. 2027 వరల్డ్ కప్‌కి ఇషాన్ కిషన్ ఫిక్స్ అయితే అయిపోయాడనైతే కామెంట్స్ అయితే చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇషాన్ కిషన్ చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. 29 వన్ డేస్ ఆడి 1000 రన్స్ కూడా వన్ డే ఇంటర్నేషనల్లో కంప్లీట్ అయితే చేసుకున్నాడు. ఒక కంప్లీట్ ప్లేయర్‌గా అయితే కనిపిస్తున్నాడు. ఇక సెలెక్టర్స్ కూడా ఇషాన్ కిషన్ పక్కన పెట్టేకి ఛాన్స్ అయితే లేదు. సెలెక్ట్ చెయ్యనే చేయలా. ఒకవేళ సంజు శాంసన్‌ని, రిషబ్ పంత్‌ని ఏమైనా సెలెక్ట్ చేయాలనుకుంటే సంజు శాంసన్, రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ కంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప సంజు శాంసన్‌కి, రిషబ్ పంత్‌కి ఛాన్స్ ఇవ్వడానికి కుదరదు. ఇషాన్ కిషన్‌కే ఛాన్స్ ఇవ్వాలనైతే కుండ బద్దలు కొట్టేసి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నాడు ఇషాన్ కిషన్ పట్ల సునీల్ గవాస్కర్. నిజంగా చెప్పాలంటే గతంలో ఉన్న టెక్నిక్స్ కన్నా ఇప్పుడు ఇషాన్ కిషన్ చాలా టెక్నిక్స్‌తో చాలా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. షార్ట్ పిచెస్‌ని కూడా వేగంగా బ్యాక్ ఫుట్‌కి వెళ్లి సిక్స్‌లయితే కొడుతున్నాడు. నిజంగా ఒక కంప్లీట్ ప్లేయర్‌గా అయితే కనిపిస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్‌కి ఛాన్స్ ఇవ్వకుండా ఇంకెవరికి ఛాన్స్ ఇస్తారు? ఆల్రెడీ 2027 వరల్డ్ కప్‌కి ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయిపోయాడు. ఇక సెలెక్టర్లు కూడా ఏం పీకేదేమీ లేదని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చూడండి, ఒకవేళ ఇండియన్ సెలెక్టర్స్ ఏమన్నా ఇషాన్ కిషన్‌కి ఏమన్నా ఛాన్స్ ఇవ్వకపోతే నిజంగా సునీల్ గవాస్కరే పెద్ద గొడవ చేస్తాడని అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నాడు. అవును కదా! దీన్ని అంటే ఈ స్టేట్మెంట్స్ తర్వాత సునీల్ గవాస్కర్‌కి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే కౌంటర్ అయితే ఇస్తున్నారు. "ఏం మాట్లాడుతున్నావు సునీల్ గవాస్కర్? ఈ సునీల్ గవాస్కర్‌కి ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ." అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ 79 బాల్స్‌లో 125 రన్స్ కొట్టింది ఎవరి మీద? ఆస్ట్రేలియా మీద ఏమన్నా కొట్టాడా? సౌత్ ఆఫ్రికా మీద ఏమన్నా కొట్టాడా? కొట్టింది ఆఫ్ఘనిస్తాన్ పైన. అది ఒక టీమ్. అది గాక సొంత గడ్డ మీద ఏమన్నా అంటే సొంత గడ్డ మీద కొట్టాడు. అది ఆస్ట్రేలియా మీద కొట్టమను, సౌత్ ఆఫ్రికా మీద కొట్టమను. అంటే ఇప్పుడు అంటే సౌత్ ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా మీద ఇషాన్ కిషన్ చేతులు ఎత్తేస్తాడు. ఇషాన్ కిషన్ వరల్డ్ కప్‌కి సూట్ కాడు అని అంటే సునీల్ గవాస్కర్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తున్నాడు. అది పక్కన పెడితే ఇప్పుడు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీ కూడా 2027 వరల్డ్ కప్‌లో మ్యాటర్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియన్ టీమ్ శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో 3 ఓడీఐ సీరీస్‌లు అయితే ఆడింది. ఒకటి ఆస్ట్రేలియా మీద, ఒకటి న్యూజిలాండ్ మీద, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ మీద. అవునా కదా! మెయిన్ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఇంపార్టెంట్ లేదంటే అది కూడా ఇంపార్టెంటే. కానీ ఇక్కడ శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియా మీద సిరీస్ అది గెలవలేదు. న్యూజిలాండ్ మీద గెలవలేదు. అవునా కదా! ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే గెలిచాడు. ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు. గెలవాల్సింది ఆస్ట్రేలియా మీద, న్యూజిలాండ్ మీద. పనికిరాని టీముల మీద సిరీస్‌లు గెలిస్తే ఏం లాభం? అవును కదా! చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ. కానీ ఇప్పటివరకు ఓడీఐలో అంత పెద్ద మంచి కెప్టెన్సీ అయితే శుభ్‌మన్ గిల్ అయితే చేయలేదు. అవును కదా! చూద్దాం. ఇప్పుడు సంజు శాంసన్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇషాన్ కిషన్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అవును కదా! వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఇంకా చాలా అంటే చాలా టైం అయితే ఉంది. 1 ½ ఇయర్ అయితే ఉంది కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దాం. అసలు మెయిను శుభ్‌మన్ గిల్‌నే కెప్టెన్సీ నుంచి పీకి పడేయాలనేది అనిపిస్తుంది. చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్‌స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.